తెలుగు నేలకు స్వాగతం. విశ్వ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని నేను చావును నిరాకరిస్తున్నాను అని హెచ్చరిస్తూ ది లివింగ్ కబీర్ పేరుతో ప్రేమతత్వంతో పీడిత ప్రజల విముక్తికి అంకితమైన జీవితం అని నిశ్చయించుకున్న కవి ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా. ఈ కావ్యంలో మూల వస్తువు ప్రేమతత్వం. ప్రేమ భావన విశ్వజనీనం, విప్లవాచరణకు ప్రతీకగా ది లివింగ్ కబీర్ సాక్ష్యంగా నిలుస్తుంది. ప్రొఫెసర్ సాయిబాబా సాంస్కృతిక విప్లవకారుడు. శ్రీనాథ మహాకవి కాశీఖండంలో చెప్పుకున్నట్టు ఎవరేమన్నా నన్ను నాకేమీ కొరత అంటూ సాయి తన విశ్వాసాన్ని, విశ్వ మానవాళి పట్ల ప్రేమను ది లివింగ్ కబీర్ ప్రేమతత్వం ద్వారా క్రియాశీలంగా ప్రస్తుత ధ్వనితో వినిపించారు. అతి సామాన్య పదజాలంతో, శైలి, సూటిదనం, సారళ్యంతో తన భావాలను ఆంగ్ల కవిత్వంతో, స్పష్టత, సహేతువాద పటిమతో ప్రపంచవ్యాప్తంగా పతనమైపోతున్న భవిష్యత్తు, హక్కుల అణచివేతల పట్ల ఎంత ఆవేదన చెందాడో తెలుసుకోవడానికి కూడా ఈ కవితలు చదవటం అవసరం. సాయి కృతిలోని ది లివింగ్ కబీర్ లక్ష్యం విశాలమైన వర్గరహిత విశ్వశ్రేయస్సు. కానీ సంకుచితమైన హిందూ మత సంస్కృతికి చిహ్నమైన తులసీదాసు రామచరిత కాదు. మహాకావ్య నిర్మాత నన్నయ్య విశ్వశ్రేయస్సుకు సాధనమైన భక్తి మార్గాన్ని ఆంధ్ర భారతంతో లోకానికి వ్యక్తం చేస్తే, సాయి తన ది లివింగ్ కబీర్ ప్రేమతత్వంలో ధర్మాధర్మ సమరంలో సత్యం కోసం, ఒక ఆదర్శం కోసం, సమాజం కోసం అన్వేషణ అతన్ని కళాత్మకంగా నడిపిస్తుంది. ఎంత సామాజిక ప్రేమికుడిగా కనిపిస్తాడో అంతే నిబద్ధతను తన సిద్ధాంత విశ్వాసాలలో ప్రకటిస్తూ ఆచరణాత్మకంగా కనిపిస్తాడు. ఈ సందర్భంగా మావో పురాతన చైనీస్ కథ ది ఫూలిష్ ఓల్డ్ మ్యాన్ హూ రిమూవ్ ది మౌంటైన్స్లో విప్లవ సంస్కృతిక ప్రతీకగా ప్రయత్నించారు. ది లివింగ్ కబీర్ కూడా దీనికి చాలా దగ్గరగా ఉంది. సాయి తన ఆంగ్ల కవిత్వం నవ్య మార్గంలోనే కాక శైలిలో, కల్పనలలో, శబ్ద సృష్టిలో, భాష, భావం, రచన నవరూపాలతో, కావ్యగమనం వివిధ భాషా రూపాలతో చైతన్యపరుస్తూ స్ఫూర్తినిస్తాయి. వారి రచనా పద్ధతిలో ప్రవాహశీలత పాఠకుణ్ణి తన వెంట నడిపించుకుంటూ వెళుతుంది. కవిత్వంలో తన చారిత్రక దృక్పథం ఏంటో చెప్పాడు. దాంతో తమ సమకాలీనుల ఆతృతను పంచుకున్నాడు. తన కాలం నాటి రాజకీయ పోరాటాలలో పాల్గొన్నాడు. సాయి జీవితాచరణ కూడా వీటికి చాలా దగ్గరగా ఉంది. కబీర్ దోహా ద్విపద రూపంలో రచిస్తే, సాయి మినీ కవిత నడకలతో కొత్త దేశీయ సమకాలీన సాహిత్య చైతన్య ప్రభావంతో వినూత్న మార్గాన నడిచింది. ది లివింగ్ కబీర్ కవితా సంపుటి నవ్య మార్గంతో ప్రపంచ సాహిత్య రంగంలో విశిష్ట స్థానం సంతరించుకుంటూ కొత్త తాత్విక అర్థాలతో ఆలోచింపజేస్తుంది. ఆంగ్లంలో సాయి రాసిన కవిత్వ మూల వస్తువు భావావిష్కరణతో సందర్భోచితంగా అర్థాన్ని, ధ్వని, వాక్య నిర్మాణాలతో మాతృకలోని అంతరతత్వాన్ని, సౌకుమార్యాన్ని, వ్యంగ్యాదుల్ని వివరిస్తుంది. 9 మంది అనువాదక కవులు అందరూ మూల భాష భావపరిధిని, మాతృత్వ మర్యాదల్ని దాటని స్వేచ్ఛను పాటిస్తూ మూల కవి హృదయాన్ని ఆవిష్కరిస్తూ పాఠకుడి పరిజ్ఞానాన్ని ఒక అడుగుకి ముందుకు తీసుకెళ్లారు. ఇందులో 2 కవితలనే తీసుకుని క్లుప్తంగా సమీక్షించాను. అన్ని కవితలను సమీక్షించడం సమంజసం కాదు, నేనేర్పరచుకున్న నియమం వల్ల. ఇక పి వరలక్ష్మి గారు అనువాదం చేసిన కవితా శీర్షిక వీధుల వెంట అరుస్తూ వెళ్ళండి. మీ గుండె లోతుల్లో అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ సంక్షుభిత వేళ ఎందుకు మీ నిశ్శబ్దాన్ని బద్దలు చేయరు అన్న ప్రశ్నలోని తాత్వికత ప్రతీకాత్మకమైన కవితకి చిహ్నం. ఇందులో ప్రేమ ప్రపంచ పీడిత మానవాళి పట్ల ఉన్న ప్రేమ, విప్లవం పట్ల ఉన్న ప్రేమ, విప్లవోద్యమంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ శతాబ్దాల నిశ్శబ్దంలోంచి మేల్కొని ఐక్య పోరాటానికి సంసిద్ధం కావలసిన సమయం అంటూ అంతర్లీనంగా తెలియజేస్తుంది. అనువాదం చేసిన కవితల్లో నర్మోక్తి నిపుణత, వస్తురూప నిర్మాణము వాళ్ళ ప్రతిభకు నిదర్శనం. గీతాంజలి గారు అనువాదం చేసిన ఎడతెగని నీ శోకానికి మందు కవితలో భావస్ఫూర్తితో వర్ణించడంపై కవితలోని వర్ణనాత్మక శిల్పం విప్లవ స్పృహతో ధ్వనింపజేసినట్లయింది. గంభీరంగా, ప్రతీకాత్మకంగా ఉన్నాయి. వరలక్ష్మి అనువాదం చేసిన మరొక కవిత మందిరాల్లో ఉండదు ప్రేమ అన్న కవితలో దుఃఖితులారా నా మాట వినండి,
ప్రేమలోకం ఆకృతి దాల్చేది దాని కొరకు మీరు చేసే పోరాటం వల్లే అన్న ఈ మహోపాధ్యాయుని తాత్వికత ఎంత శక్తివంతమైనదో, తన జీవితాచరణతో రాజీపడని పోరాటంతో కర్తవ్య నిర్మాణమై సాగటం మన ధర్మమని తాత్వికంగా తెలియజేస్తూ కవితా దృక్పథం విడమరిచి విస్తరించి నమ్ముకున్న విశ్వాసాల నుండి ఆవిర్భవించింది. ప్రళయకాల వాయు తరంగాల వలె అడ్డగించడానికి అసాధ్యమై ప్రచండ వేగంతో ముందుకు చొచ్చుకుని వచ్చే వేగ విశేషం. వ్యంగ్యార్థ సంబంధ భావస్ఫూర్తి చేత విశేషణాభావం, ప్రేరణార్థ ప్రయోగ భావం స్ఫురిస్తోంది. కవి ఏం చెప్పాడు అన్నది మూలంలో పరిశీలిస్తే ఆచరణాత్మకమైన ఐక్య పోరాట కార్యాచరణతో విప్లవ పోరాటానికి సంసిద్ధం కావలసిన సమయం ఆసన్నమైందని సందేశాత్మకంగా తెలియజేశారు. ఈ సందర్భంగా చెరబండరాజు వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. మంటను మంటగానే చిత్రించి తృప్తి పడితే పరిష్కారం చూపని రచనా ధోరణిని కూడా నేటి తెలుగు కవిత్వం వెనక్కు తరిమేసింది. అందుకే విప్లవ రచయితల సంఘం ఆవిర్భవించి ఊపిరి పీల్చుకుంటోంది. పుస్తకం ది లివింగ్ కబీర్.